వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం మీకోసం అందరు బాగున్నారండి? ప్రార్థన చేసుకుంటున్నారా? ఆత్మీయ బిడ్డలు కాబట్టి రోజు ఈ మాట అడుగుతుంటే మేము ప్రార్థన చేస్తున్నాం అమ్మా అని విసుక్కోకండి. దేవుడు మనల్ని దర్శిస్తూ సర్వసత్యంలోకి నడిపిస్తున్నాడు, ఆత్మీకంగా బలపరుస్తున్నాడు, క్షేమాభివృద్ధి కలిగజేయాలని ప్రతి దినము దేవుడు మనల్ని నూతన పరుస్తున్నాడు. ఇంకా రక్షణ లేని బిడ్డలు ఉంటే యేసుకు మీ హృదయాన్ని అప్పగించి ఒక్కసారి యేసయ్యా నా హృదయంలోకి రాని మీరంటే ఆయన మీలోకి వస్తాడు, మీ జీవితాన్ని నడిపిస్తాడు. ఈరోజు ఏ స్థితిలో ఉన్నా ధైర్యం తెచ్చుకోండి. దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. ప్రతి పరిస్థితిని చక్కపరిచే దేవుడు, మార్గాన్ని సిద్ధపరిచే దేవుడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఒక వాగ్దానం చదువుతున్నాను. మరి దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 18వ వచనం. అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి నీవు బహుప్రియుడవు, నీకు శుభం కలుగునుగాక, ధైర్యం తెచ్చుకును అంటే 18, 19 2 వచనాలు. మరలా ముట్టి అంటే ఒకసారి నీకు శుభం కలుగునాక, భయపడకు, ధైర్యం తెచ్చుకో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను ముట్టి నిన్ను లేవనెత్తే దేవుడు, బాగు చేసే దేవుడు. సమస్యకని చూడండి, దానియేలు ఉపవాసంలో ప్రార్థనలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయనను ముట్టట, భయపడకు, నీకు శుభం కలగబోతుంది. వింటున్నారా? నువ్వు కూడా భయపడకు, నీకు శుభం జరగబోతుంది. భయపడకు, ధైర్యం తెచ్చుకో. ఈరోజు దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఏ విషయంలో భయపడుతున్నావు, ఏ పరిస్థితి భయపడుతున్నావు, కానీ ఏ దానికైనా నీకు శుభము కలగబోతుంది. భయపడకు, ధైర్యం తెచ్చుకో, నీకు శుభము జరగబోతుంది. ఈరోజు వాగ్దానం అర్థమైందా? ఎవరైనా కానండి, ఇన్ని ప్రార్థనలు చేసాం, 50 రోజులు చేసాం, 21 రోజు చేసాం, మొన్నటి వరకు చేసాం, చేస్తూనే ఉన్నాం. ఎందుకు చేయడు దేవుడు? నీకు చేయకపోతే ఎవరికి చేస్తాడు? ఆయన బిడ్డవి, నీకు నాకు రక్తం ప్రాణం ఇచ్చి కొనుక్కున్న దేవుడు నాకు నీకు చేయకపోతే ఎవరికి చేస్తారమ్మా? తప్పక చేస్తాడు. ఏ దేశం రాష్ట్రంలో ఉన్నా ప్రార్థన చేసుకున్నాం. ప్రభా, ఎవరి కష్టంలో ఉన్నా నువ్వు భయపడక ధైర్యం తెచ్చుకోమంటున్నావు. అట్టి వారికి ధైర్యాన్ని, బలాన్ని, తప్పిపోయిన చెడిపోయిన పడిపోయిన జీవితాన్ని తిరిగి లేవు. ఆత్మీయ, ఆరోగ్య, ఆర్థిక స్థితిగతులన్నీ మార్చు. అంతేకాక ప్రభు, నిరుత్సాహం నుండి విడిపించు, కృంగుదల నుంచి విడిపించు, గర్భం లేని గర్భాలు తెరిచి, యుద్ధాలు మా భారతదేశ ప్రపంచ దేశాల్లో మాన్పి అయ్యా సమాధానం. ప్రతి ఇళ్లలో కూడా ప్రభా, అప్పులు, ఆర్థిక, మానసిక సంక్షోభములన్నీ విడిపించు. మా డబ్బు ఎవరికి చిక్కుపడి ఆ డబ్బు తెచ్చిచ్చే వరకు, తీసుకున్న వారికి నిద్ర పట్టకుండా, దొంగతనం మోసం చేసిన వారిని భయపెట్టు. ఏ ఇళ్లలో ఈ శోధనంతో తొలగించు. సొంత గృహాలు, సొంత వాహనాలు, సొంత ప్రాపర్టీ మ్యాటర్స్లో, ల్యాండ్ ఇష్యూస్లో విడుదల బిడ్డలకు దయచేయండి. అంతేకాక ప్రభా, వారి పిల్లలు, స్టడీసు, కెరియరు, ఇతర దేశాలకు వీసాలు, జాబ్స్, ప్రతి విషయంలో ఒక అద్భుత కార్యం జరిగించి ఈరోజు మ్యారేజ్ డే, బిడ్డల్ని, బర్త్డే వారిని మరొక్కసారి బ్లెస్ చేస్తూ వారికి శుభం కలుగును కాక. కానీ అందరికీ విడుదలని, రోగులున్న, మంచాల మీద ఉన్న, బెడ్ రిడ్ అయిన, సీరియస్ ఉన్న, స్వస్థత పొంది అద్భుతమైన సాక్షిగా నిలబడి కృప చూపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి. దేవుని నామాన్ని ఘనపరచండి. మీ జీవితాల్లో ఎన్నో సమస్యలు ఉండొచ్చు, కానీ ప్రతి శనివారం ఉజ్జీవ సభ కల్వరి ప్రామిస్ అండ్ హైదరాబాద్ హయత్ నగర్లో ఈవినింగ్ జరుగుతుంది. సాటర్డే ఈవినింగ్, సండే 3 ఆరాధనలు. బెల్లంపల్లిలో ప్రతి సాటర్డే అద్భుతమైన ఉజ్జీవ సభ సాటర్డే ఈవినింగ్ అక్కడ జరుగుతుంది. సండే 3 ఆరాధనలు. కొత్త పాట ఒకటి రిలీజ్ కాబోతుంది. దైవజనుడు పాడింది, నీ చెయ్యి విడువడు, ఒంటరివి కావు, నీ చెయ్యి ఎన్నడూ విడువని దేవుడు నీతో మాట్లాడే పాట త్వరలో ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.